ప్రభాకర్ గారు ఇప్పుడు వరంగల్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షుడు ఉత్సవ మల్లేశం గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాము. తెలంగాణ జిల్లాలో అత్యధిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్న జిల్లా 65,000 మంది మత్స్యకారులు సభ్యత్వం తీసుకున్న జిల్లా వరంగల్ జిల్లా. ఆర్థిక శాఖ మంత్రి విజయ్ రాజేందర్ గారికి, ఇరిగేషన్ శాఖ మినిస్టర్ హరీశ్రావు గారికి, రాజ్యసభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఓన్కి వెంకయ్య గారికి, పెద్దలు వివిధ జిల్లాలో వచ్చినటువంటి ముద్రాల బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంతకుముందే మా మహబూబ్ నగర్ మరియు నల్గొండ సోదరులు ఈ విషయాలు చెప్పడం జరిగింది. సార్, వరంగల్ జిల్లాలో ఇప్పటికీ 646 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. అందులో 86 సహకార సంఘాలు ఉమెన్ సొసైటీస్ ఉన్నాయి. మరియు ఎస్టీ సొసైటీస్ ఒక 12 ఉన్నాయి. ఎస్సీ సొసైటీస్ 3 ఉన్నాయి. ఈ రిమైన్ 538 మిన్ సొసైటీలు అవన్నీ కూడా ముద్రాల ఆధ్వర్యంలో ఉన్నాయి. కేవలం 13 సొసైటీస్ మాత్రం సోదరుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. సార్, దాదాపు మా జిల్లాలో కాకి నిర్మించినటువంటిది పెద్ద ఇతర రామపాలకంలో చెరువులు 4 ఉన్నాయి. ఈ దేవాలయ ప్రాజెక్ట్ కింద ఈ రోజులో ఈ మధ్యన నీటిపారుదల అవసరం ఎక్కువగా అయ్యి 14 రిజర్వేర్స్ ఉన్నాయి. మరి అదే రకంగా 4,000 చిల్లర ఐపీ చెరువులు మరియు గ్రామ పంచాయతీ చెరువులు ఉంటున్నాయి. సార్, ఇక్కడ ఈ జిల్లాలో మరి మత్స్య పరిశ్రమపై ఆధారపడేటువంటి జీవించేటువంటి ముద్రాలు ఎవరైనా దాదాపు అఫీషియల్గానే 75,000 మంది ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. సార్, అంటే దీన్ని బట్టి చూసినట్లయితే అగ్రికల్చర్ తర్వాత వరంగల్లో అత్యధిక ప్రజలు ఈ ఫిషర్ మత్స్య వృత్తిపైన ఆధారపడే జీవించేటువంటి ఉంది. సార్, అయితే ఈ విషయంలో మేము గతంలో 10 సంవత్సరాల నుండి కూడా, ఎందుకంటే ఇప్పుడు థర్డ్ టైం మేము జిల్లా అధ్యక్షుడిగా కావడం, ప్రైమరీ సొసైటీగా 5 సార్లు కూడా అయింది. కాబట్టి మ్యాక్సిమంగా వరంగల్ జిల్లాలో మార్పులు తీసుకురావడానికి కొరకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. సార్, మత్స్య వృత్తి పైన మరి అనేకమైన మార్పులు తీసుకురావడానికి కొరకు కృషి చేయడం జరిగింది. సార్, ఇంతకుముందు కూడా ఇదే అక్కడ వాలంటీర్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటిది బాల వికాస్ అనండి, లేదా ఈ మధ్యలో మనకు ఇది పనికార పథకం కింద కొన్ని స్కీమ్స్ కూడా కలెక్టర్ మాట్లాడి ఈ లోతు చెరువులు లోతు తీస్తేనే మనకు ఎక్కువ మత్స్య సంపద పెంచేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలని కూడా మేము అందరం కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ జిల్లాలో ఈ చెరువులను లోతు తీయడానికి ఇంతకుముందు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. సరే, ఏదేమైనా కూడా ఈ రోజున ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మత్స్యకారుల గురించి ఎక్కువగా బడ్జెట్ అలాట్ చేసి, ఎందుకంటే గత 30 సంవత్సరాలు కూడా అధ్యక్షుడు చూసినప్పటికీ కూడా ఏనాడు కూడా ఈ మత్స్య వృత్తి శాఖకు ఏనాడు కూడా నిధులు వస్తుంది ఎక్కువ కేటాయించలేదు. సార్, మొదటిసారిగా మరి బడ్జెట్లో మత్స్యకారుల గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కమిటాల గురించి 10 లక్షలు ఏదైతే ఇవ్వడం జరిగిందో, ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రులు మేము మా అందరి తరఫున తెలంగాణ జిల్లాల తరఫున కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. సార్, అదే తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతగా ఉంటామని నేను భావిస్తున్నాను. సార్, ఇంకోటి సార్, మేము ఆంధ్ర ప్రాంతానికి మనకేంటంటే మేము గతంలో కూడా ఈ ఆంధ్ర ప్రాంతం నుండి, ఎందుకంటే అక్కడ కల్చర్ ఇది నర్సరీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఈ ప్రొడక్షన్ చేసేటువంటిది చేపలు ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలు అక్కడ హ్యాచరీస్ ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ తెలంగాణ జిల్లా నుండి పోయి అక్కడికి పోయి తీసుకొచ్చుకోవాలంటే సీడ్ కంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కావడం జరుగుతుంది. సార్, అందుకని మేము చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. మరి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది కాబట్టి, ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి సొసైటీ వాళ్ళు దళాలను ఆశ్రయించే ఆస్కారం ఉంది. కాబట్టి దళాలను ఆశ్రయించకుండా ఉండాలంటే ఇక్కడ హ్యాచరీస్ డెవలప్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను. సార్, ఇంకొకటి ఈ సందర్భంలోనే మేము గవర్నమెంట్లో గతంలో వరంగల్ జిల్లాకు ఒక షాంపిల్గా 2 సొసైటీస్ కుందారం అండ్ మైలారం అనే సొసైటీకు ఇది క్యాప్టివ్ నర్సరీస్ స్కీమ్ కింద 5,000 లక్షలతో మేము చెరువులు, ఎందుకంటే దూర ప్రాంతం తీసుకెళ్ళినట్టయితే ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి సీడుకు సొసైటీ నష్టపోయేటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి బడ్జెట్ అలాట్ చేసినప్పుడు అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ ఇరిగేషన్ వాళ్ళకు ఆర్టిఫిషియల్
సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు చేసుకునేటువంటి బోర్లు కానీ ఇవన్నీ వేసుకునే ఆస్కారం ఉంది కాబట్టి మరి ఆ ప్రాబ్లం ఉండటం వలన ఈ రోజు వరకు కూడా అలాట్ అయినటువంటి 9 లక్షలు కూడా దాన్ని సద్వినియోగం పరచుకోలేకపోయినాం సార్. కాబట్టి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఈ ఏదైతే చెరువులు శిఖం ప్రాంతాల్లో మనకు ఈ బోర్లు వేసుకోవడానికి మరియు ఈ పాండ్స్ తవ్వుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లయితే మత్స్యకారులు ఎక్కువ మొత్తంలో లాభపడేటువంటి ఆస్కారం ఉంది సార్. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ చెరువులు కుంటలు ఏవైతున్నాయో అవి డిపార్ట్మెంట్ ద్వారానే లీజ్ అమౌంట్ తీసినట్లయితే కొంత మనకు ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను మనం చేస్తున్నాను సార్. ఇంకొక విషయం ఇంతకుముందు సోదరు చెప్పినట్టు 50 years ఏదైతే గౌడ సోదరులకు మరియు పద్మశాలకు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో మీ ఏ గ్రామ ప్రాంతాల్లో కూడా మనం నిలదీయడం జరుగుతుంది సార్. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజున పోయి మీరు ప్లస్ తీసుకురావడం లేదు, ముఖ్యమంత్రి గారిని నిలవడం లేదు. మరి వాళ్ళకంటే మనకు కూడా అదే వృత్తి పైన మన అందరం కూడా ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి మరి 50 years తప్పనిసరిగా మాకు ఈ పెన్షన్ సౌకర్యం కల్పించాలని మనం చేస్తున్నాం సార్. అదే కాకుండా సార్ ఇంకోటి చెరువులు లోతులు అనేది లోతును బేసిక్గా తీసుకొని వాల్యుయేషన్ చేస్తేనే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చెరువు కట్టలేదో మట్టి మీద వస్తే కాకుండా లోతు జరిగినప్పుడే ఇక్కడ భూగర్భ జలం ఎక్కువ అవడానికి ఉండడానికి కొరకు మరి వాటర్ నీటిలో ఉన్నట్లయితే అటు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది, చేపలు కూడా ఎక్కువ పెరుగుదలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకి ఈ కల్చర్ను డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి లోతు తీసుకున్నటువంటి క్రమంలో చేపలు కొంతమంది ఇది వాటర్ తగ్గినప్పుడు రైతులు ఇంజన్ మోటార్ కరెంట్ మోటార్ పెట్టి దాన్ని వాటర్ తీసినప్పుడు ఇక్కడ చేపలు చనిపోవడం జరుగుతుంది సార్. కాబట్టి దాన్ని చేసి దీనికి ఒక యాక్ట్ పెట్టి ఇది నీరు ఈ లెవెల్ ఉన్నప్పుడు రైతులు తీసుకోవాలి అని చేసినట్లయితే మత్స్యకారులు నష్టపోకుండా వాళ్ళు చేపలు చనిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని ఒక యాక్ట్ తీసుకోవాలని నేను మనం చేస్తున్నాను సార్. ఇంకొకటి సార్ ఇది జిల్లా సంఘం వల్ల కూడా వాస్తవానికి మేము ఎటువంటి అధికారులు లేవు సార్. ఈవెన్ ఫైనాన్స్ సొసైటీ వారి కన్నా కూడా అధ్యక్షులకు కొన్ని పవర్స్ ఉంటాయి, వాళ్ళకి అన్ని ఉంటాయి. కానీ జిల్లా అధికారులు జిల్లా సంఘానికి మాత్రం ఎటువంటి అధికారులు లేదు సార్. జిల్లా సంఘానికి ఎందుకంటే మనకు స్టేట్ బాడీకి జిల్లా ఫైనాన్స్ సొసైటీకి జిల్లా సంఘం బాడీ ఏది వారధిగా ఉంటుంది కాబట్టి జిల్లా సంఘానికి కూడా ఏది గుర్తింపు ఉన్నట్లయితే దాన్ని కూడా పవర్స్ ఉన్నట్లయితే కొంత సమన్వయం చేసుకుంటూ ఈ మత్స్య సంపదను సొసైటీకి ఇంపార్టెన్స్ దొరకడానికి ఆస్కారం ఉంటుంది సార్. అదే రకంగా ఈ ఎందుకంటే మా సంఘాల వాళ్ళు సార్ దయచేసి ఇంకో విషయం ముఖ్య విషయం అంటే సంఘాల వాళ్ళు చాలా ఎక్కడైనా ఈ ఇయర్ అకౌంట్ సర్వీస్ జరిగినప్పుడు ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా కూడా ఈ అధ్యక్షులు కానివ్వండి లేకుంటే సంఘ బాధ్యులను వాళ్ళు తప్పుగట్టి వాళ్ళు నిలదీయడం జరుగుతుంది సార్. కాబట్టి ఈ మిషన్ కార్తీయలో ఈ చెరువు పురుగు దిశ కార్యక్రమం ఏదైతుందో ఇటు మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసర్లు ఒక్కరిని మరి సంఘం నుండి అధ్యక్షున లేకుంటే కుల పెద్ద కూడా నడుస్తుంది సార్. వాళ్ళ బాధ్యులు చేసినట్లయితే ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉండేటువంటి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మమ్మల్ని బాధ్యత కల్పించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.